హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీలో నేను కర్డ్ వేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాన్ వెజ్ ఐటమ్స్లో డైరీ ప్రొడక్ట్స్ వేయకూడదు అనేది అంటున్నారు కదా. హెల్త్ పర్పస్ కొంతమంది డైరీ ప్రొడక్ట్స్ నాన్ వెజ్లో తిన్నారన్నమాట. అలాంటి వాళ్ళ కోసం చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. కర్డ్ లేకుండా కూడా చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను 2 కిలోల చికెన్ తీసుకున్నాను. 2 కిలోల చికెన్. ఈ చికెన్ నీట్గా సాల్ట్తో క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నాను. 2 కిలోల చికెన్. గరం మసాలా, ఇవి చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, మొత్తం గరం మసాలా. ఇవి 2 kg చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మొత్తం. ఇవి ఒక ఆనియన్స్ 6 తీసుకున్నాను, పెద్ద సైజువి. 5 టమోటాలు, 100 grams జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఇది జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ కొంచెం. లెమన్ తీసుకున్నాను. నేను కర్డ్ వేయట్లేదు కదా కాబట్టి లెమన్ జ్యూస్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నేను పెద్ద సైజు నిమ్మకాయలు నేను 6 తీసుకున్నాను. 2 kg చికెన్ కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగానే వాడుతున్నాను. కొత్తిమీర, పెద్ద కట్ట కొత్తిమీర, ఒక కట్ట పెద్ద సైజు పుదీనా, తర్వాత పచ్చిమిర్చి. ఇది కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా వాడచ్చు. 2 kgల చికెన్కి 2 kgల బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకోవాలి, గంట సేపు నేను నానబెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ పాతవి తీసుకుంటే అన్నం బాగా వస్తుందండి, మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది. పాత రైస్ తీసుకోవాలి, బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే. 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను నేను. 2 kg చికెన్కి 1/2 లీటర్ ఆయిల్. ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, ఈ కొత్తిమీరని కొంచెం లైట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బాస్మతి రైస్కి ఇందులో వండుకోవాలి. ముందు వాటర్ తీసుకోవాలి, వాటర్ మరిగించుకోవాలి ఫస్ట్, తర్వాత రైస్ వేయాలి. బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ వేసుకున్నాం, లేకపోతే అన్నం మెత్తబడిపోతుంది. ముందు బాస్మతి రైస్కి 2 కిలోలు కదా వాటర్. దీంట్లో మొత్తం చెక్క, లవంగ, షాజీరా వేస్తున్నాను. ఇదే వాటర్లోకి కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఎప్పుడు కానీ బిర్యానీకి రైస్ వండుకునేటప్పుడు ఇలా వేరే బౌల్ తీసుకొని మొత్తం ఫస్ట్ వాటర్ మరిగించుకోవాలి. ఆ వాటర్ మరిగే వాటర్లోన రైస్ నానబెట్టుకోవాలి కదా 1 hour. అప్పుడు 1 hour రైస్ నానబెట్టుకున్న తర్వాత అప్పుడు దీంట్లో మరిగేటప్పుడు వేయాలి సాల్ట్. చికెన్ని సపరేట్గా మ్యారినేట్ చేద్దాం మనము. ఇలాంటి ఒక పెద్ద తీసుకొని 2 kg సరిపోయేంతది తీసుకొని చికెన్ వేసుకోవాలి. మొత్తం మనం తీసుకున్న మసాలాలు మొత్తం ఇందులో వేసేస్తున్నాను నేను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇది కొద్దిగా బిర్యానీ మసాలా, మనం తీసుకున్న గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. టమోటాలు, నేను 2 కిలోలకి 5 టమోటాలు తీసుకున్నాను. కిలోకి అయితే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది.
పచ్చిమిర్చి, కొన్ని పచ్చిమిర్చి మనం వేసుకున్న దాంట్లో కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొత్తిమీర కూడా ఉంది కదా. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వేయించుకున్నాం కదా, ఇది గోల్డెన్ బ్రౌన్ వేయించుకొని మనము చికెన్లో కొన్ని కలుపుకోవాలి, కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం. పుదీనా, మనం ఇందులో కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కదా, ఇదిగోండి. ఈ పుదీనాని కొత్తిమీరని మనం లాస్ట్లో కొద్దిగా తీసి లాస్ట్లో వాడుకుందాం. మనం ఈ ఆనియన్స్ ఈ మూడింటిని చివర్లో వాడుకోవాలి. కొద్దిగా ఇందులోంచి కొద్దిగా తీసి వాడుకోవాలి. లాస్ట్లో మనం కర్డ్ వేయలేదు కదా, కర్డ్ బదులు నేను 5 పెద్ద సైజు నిమ్మకాయలు పిండుకున్నాను. కర్డ్ వేసినా వేయకుండా లెమన్ వేసుకోవాలి. కాకపోతే మనం కర్డ్ వేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను లెమన్ జ్యూస్. ఈ కడాయిలో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిలే వేస్తున్నాను ఇందులో. వీటన్నిటిని బాగా కలిపేసుకున్నాం. మసాలాలు ప్రతి పీస్కి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనము ఆనియన్స్ని ఫ్రై చేసి వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది ఇందులోంచి. కొత్తిమీరని మాత్రం నేను పేస్ట్ చేసి వేసుకున్నాను, తర్వాత కొంచెం తీసుకున్నాను, ఇంకో కొంచెం చివర్లో చూపిస్తాను మీకు అది. మొత్తం మసాలాలు మొత్తం ఉన్నాయి కదా దీంట్లో. పెరుగు తప్ప అన్ని మసాలాలు వేసుకున్నాను నేను. పెరుగు కావాలనుకున్న వాళ్ళు పెరుగు కూడా వాడుకోవచ్చు. ఇందులో నేను వేయట్లేదు పెరుగు. చికెన్ని ముందుగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను నేను. పెరుగు కావాల్సిన వాళ్ళు దీంట్లో ఒక 1/4 kg పెరుగు వేసుకోవచ్చు. నేను పెరుగు వేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, నేను పెరుగు వేయట్లేదు. చూడండి, పెరుగు లేకుండా దమ్ బిర్యానీ. చికెన్ ఇలా 1 hour అన్ని మసాలాలు కలిపి నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం. బాస్మతి రైస్ కోసము ఇలా నీళ్లు మరిగించుకుంటున్నాం. ఇంట్లోనే అన్ని వేసాం కదా, ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో కొద్దిగా ఇలా వేయడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇలా రైస్ వేసుకుంటే బాగా మనకు అన్నం మెత్తపడకుండా ఉంటుంది, బాగా అవుతుంది. ఇలా మొత్తం అన్ని రైస్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము. మళ్ళీ కలుపుకోకూడదు, అన్నం మెత్తపడుతుంది, బాస్మతి రైస్ విరిగిపోతాయి. ఒక్కసారి మాత్రమే కలుపుదాం. చికెన్ చూద్దాం. చికెన్ ఇలా ఒకసారి మధ్యలో బాగా కలుపుకుంటున్నాలి, అడుగంటకుండా. ఇంకొక 2-3 నిమిషాలు లేదా ఒక 5 minutes ఉంచేసుకున్నాము. రైస్ 60-65% ఉడికితే సరిపోతుంది. మరి మెత్తగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం చికెన్తో కలిపి దమ్ముకు పెడతాం కదా, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా ఉడకాలి. రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ని ఇలా నీళ్లు ఆర్చి ఇంకో గిన్నెలో తీసుకుందాము. చూడండి, బాగా నీళ్లు ఆర్చాలి. ఇలా తీసేసుకుంటే మనకు గిన్నెలోనే ఇంకో 5% ఉడికిపోతుంది. 65%తో మనం తీసుకుంటే మనము గిన్నెలో వేసుకునేందుకు 70%కి వచ్చేస్తుంది రైస్. సో క్లియర్గా నీళ్ళన్నీ ఇలా క్లీన్గా పోయేంత వరకు తీసేసుకోండి. రైస్ చికెన్ సెపరేట్ ఉడికించున్నాం కదా, ఇప్పుడు పెద్ద బొగాన తీసుకొని ఇలాంటి పెద్ద గిన్నె తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, అతుక్కోకుండా, రైస్ అతుక్కోకుండా ఇలా ఆయిల్ వేసి చేత్తో కానీ స్పూన్తో కానీ మొత్తం అప్లై చేయాలన్నమాట, అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము లేయర్స్గా వేసుకుందాం చికెన్ రైస్ని. ముందు చికెన్ వేస్తున్నాను.
ఇలా చికెన్ వేసుకోవాలి. ఆయిల్ ఉంటుంది కదా, అందుకు ముందు చికెన్ వేస్తున్నాను. ఆయిల్ ఉంటే అతుక్కోదు కదా, అందుకని. ఇలా వేసుకున్నాక ఇప్పుడు రైస్ని కూడా వేసుకుందాము. పైన పొర రైస్ని ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ మీద అంతా ఒక లేయర్ ఫుల్గా వేసుకోవాలి, చికెన్ కనిపించకుండా. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం బ్రౌన్గా చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా దాని మీద వేసుకుందాం. మళ్ళీ చికెన్ ఒక లేయర్ ఇలా, మళ్ళీ దీని మీద రైస్. ఇలా లేయర్స్ వేసుకుంటే రుచి కూడా బాగుంటుంది. మసాలా రైస్ మొత్తానికి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చికెన్ కనిపించకుండా రైస్ వేసుకోవాలి. మళ్ళీ 1 లేయర్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మళ్ళీ చల్లుకోవాలి. ఇదే విధంగా మనకు రైస్ అయిపోయేంత వరకు, చికెన్ అయిపోయేంత వరకు లేయర్స్ వేస్తుండాలి. చికెన్ ఇలా చికెన్ వేసుకోవాలి. మొత్తము అడుగున చికెన్ మొత్తం అడుగున ఉండిపోయి పైన రైస్ వేసుకున్నాం అనుకోండి, మనం తీసుకోవాలంటే అడుగు నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లేయర్స్గా ఉంటే అందరికి సమానంగా అందుతాయి పీసులు కానీ, మనకి మసాలా కానీ ఈక్వల్గా వచ్చేస్తాయి తీసుకునేటప్పుడు, మనం వడ్డించేటప్పుడు. ఇలా మొత్తం వేసుకోవాలి. మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ పుదీనా, కొత్తిమీర. ఇలా లేయర్స్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇలా పీసులు కూడా మనకి ఈజీగా అందుతాయి, తీసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. రైస్ మొత్తానికి చికెన్ మసాలా మొత్తం బాగా పడుతుంది. రైస్ మరి ప్లెయిన్గా కాకుండా ఉంటుంది. మళ్ళీ ఒక లేయర్ వేస్తున్నాను. చికెన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా. మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా. అయిపోయింది మొత్తం. లాస్ట్ లేయర్ ఇది. మొత్తం లాస్ట్ లేయర్ మొత్తం వేసేస్తున్నాను. మిగిలిన రైస్ మొత్తం ఇప్పుడు దీని మీద వేసేసుకున్నాము. మొత్తం రైస్ వేసేస్తున్నా. రైస్ చికెన్ సమానంగా ఉంటుంది, మసాలా కూడా. ఇంకా రుచి పెరుగుతుంది దీనికి ఇలా చేయడం వల్ల. ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా లేయర్స్ వేసుకొని చూడండి, తెలుస్తుంది మీకు ఎంత టేస్టీగా ఉంటుందో. నార్మల్గా వండే దానికి, లేయర్స్గా వండేదానికి తేడా తెలుస్తుంది మీకు. మొత్తం ఫైనల్గా మొత్తం రైస్ వేసేసుకుంటున్నా. ఇలా మొత్తం వేసేసుకొని చివరిగా మిగిలిన ఆనియన్స్ని, మనం కొత్తిమీరని కూడా పైన చల్లుకోవాలి. ఇంకా ఆనియన్స్ని చివరిగా మొత్తం ఇలాగా వేసేసుకోవాలి. మొత్తం అయిపోతుంది ఇలా. కొత్తిమీర, పుదీనాను కూడా మిగిలిన ఉంది కదా, మొత్తం వేసేసుకున్నాము. అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని కొద్దిగా ఉంచుకొని లాస్ట్లో కార్నర్స్కి ఇలా వేసుకుంటే మనకు రైస్ అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టుకుందాం. చివరిగా కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వీటిని అక్కడక్కడ చల్లుకుంటే మనకు మంచి కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కుంకుమ పువ్వుని ఇట్లా హాట్ వాటర్లో వేసుకుంటే ఇలాంటి కలర్ వస్తుంది. అక్కడక్కడ ఇలా చల్లుకుంటున్నాను. ఇలా చల్లుకుంటే మొత్తం వేసుకోకుండా అక్కడక్కడ వేసుకోవాలి ఇలాగా.
నా దగ్గర కుంకుమ ఉందని వేస్తున్నాను. లేని వాళ్ళు ఫుడ్ కలర్ వాడుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఫుడ్, ఎల్లో కలర్ ఫుడ్ ఉంటుంది కదా, ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేసి పెట్టుకున్నాను. నేను అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసుకుంటున్నాను. పిండితో కూడా క్లోజ్ చేసుకోవచ్చు కార్నర్స్. నేనైతే దీంతో క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల మనకు ఆవిరి బయటికి పోకుండా క్లోజ్ చేసుకుంటాము. స్మెల్ మొత్తం ఆవిరితో బాగా దమ్ముకి ఉడికిపోతుంది. బాగా ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఏమాత్రం బయటికి పోకుండా ఫుల్గా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి. మంట సన్నగా ఉన్నా కూడా మనకు మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆవిరికి మంచిగా ఉడుకుతుందన్నమాట. మొత్తం బోగాన మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ మంట. ఈ వేడి మొత్తం తగులుతుంది దీనికి. ఇలా వెయిట్ కోసం చిన్న రోల్ పెట్టుకుంటున్నాను. నా దగ్గర చిన్న రోల్ ఉంది. మీ దగ్గర వెయిట్ కోసం ఏదైనా వెయిట్ ఉంటే వెయిట్ పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. రెడీ అయిపోయింది మన చికెన్ బిర్యానీ. చూద్దాం ఎలా ఉందో. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా తీస్తే మనం స్పూన్ లోపల వరకు పెట్టాల్సిన అవసరం లేదు. మనం మసాలాలన్నీ కలిపి వేసుకున్నాం కదా, లేయర్స్గా వేసుకున్నాం కదా, ఇదిగోటి పైననే వచ్చేస్తుంది. ఒకవైపు నుంచి తీసుకుంటుంటే చూడండి. దీంట్లో ఇలా ఆనియన్స్ చూడండి, ఎంత రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడు. మంచి స్మెల్. చికెన్ కూడా మంచిగా ఉడికింది చూడండి. ఇది కూడా చూసారు కదండి. నేను చెప్పిన విధంగా మీరు వండుకుంటే బిర్యానీని చాలా రుచిగా ఉంటుంది. కర్డ్ లేకుండా టేస్ట్ ఉండదేమో అనుకుంటున్నారేమో. చాలా చాలా అసలు డిఫరెన్సే తెలియదు మీకు. కర్డ్ లేకుండా కూడా చాలా రుచిగా వండుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. మీరు వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనే నేను చెప్పిన టిప్స్ కానీ నేను అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడామో, ఎలా వండుకున్నామో అన్నీ తెలుస్తుంది బిర్యానీ. మీరు స్కిప్ చేస్తూ చేస్తే మిస్ అవుతారు కదా అక్కడక్కడ. అందుకని ఈ విధంగా మీరు చికెన్ బిర్యానీ వండుకోవాలంటే, మంచిగా రుచిగా తయారు చేసుకోవాలనుకుంటే వీడియో ఫుల్గా చూడండి. మంచి టేస్టీ దమ్ బిర్యానీ వండుకొని ఫ్యామిలీతో కలిసి తినండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.